నిన్న కొంతమంది గుడివాడ నియోజకవర్గం టీడీపీ నాయకులు గుడివాడ అభివృద్ధి గురించి అని వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టేసి మా ఎమ్మెల్యే నానిగారి గురించి విచ్చలవిడిగా మాట్లాడడం జరిగింది. దానికి ఛాలెంజ్ చేశారు కాబట్టి ఆ ఛాలెంజ్ని మేము కూడా స్వీకరిస్తున్నాము. గుడివాడలో కొడాలి నాని ఏమి అభివృద్ధి చేశారు అన్న సంగతి పాపం ఆ తెలుగుదేశం మా సోదరులకు కూడా తెలుసు. అభివృద్ధి ఏం చేశాడో వాళ్ళకు తెలుసు. కానీ తప్పదని చెప్పేసి మాట్లాడేదేమో. మీరు చెప్పిన మాటలకి మేము కట్టుబడి ఉన్నాము. మీరు వేసిన ఛాలెంజ్కి మేము స్వీకరిస్తున్నాము. సరే, 4 గోడల మధ్య వద్దు, ప్రజా దర్బారు పెడదాము, ప్రజల్లోకే వెళ్దాం. ప్రజలు వాళ్ళే చెప్తారు ఎవరి హయాంలో ఏమి అభివృద్ధి జరిగింది, ఎవరు గుడివాడని అభివృద్ధి చేశారు అనే సంగతి ప్రజలకు బాగా తెలుసు. మనము ఏదో కౌంటర్లు వేసుకొని కాలక్షేపాలు చేసుకొని గొప్పల కోసం మాత్రం మనం చేయకూడదు. ప్రశాంతమైన గుడివాడని ఈరోజు ఈ స్టేజ్కి తీసుకొచ్చింది ఎవరో కూడా అది వాళ్ళే చెప్తారు. సరే, అభివృద్ధి విషయం అన్నారు. అభివృద్ధి అనేది మీ కళ్ళ ముందు కనిపెట్టలేదు, కానీ దాన్ని మేము చూపిస్తాము. ప్రజల పక్షాన ఉండి ప్రజలతో ఉండి చూపిస్తాము. దరిదాపుగా 10,000 మందికి పక్కా గృహాలు ఇచ్చింది అభివృద్ధి కనిపెట్టలేదా? దీంట్లో విచిత్రం ఏంటంటే, నాడు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడే మా ఎమ్మెల్యే కొడాలి నాని గారు గుడివాడ నుంచి హైదరాబాద్ పాదయాత్ర చేసి నిరుపేద ప్రజలకి, దరిదాపుగా నా నియోజకవర్గంలో 10,000 మంది ఉన్నారు, వాళ్ళకు గృహాలు కట్టుకోవడానికి స్థలం కావాలి, గృహకల్పన కావాలంటే నాడు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన, ఇప్పుడు ఎక్కడనైతే అపార్ట్మెంట్లు కట్టారో ఆ స్థలం నాడు రాజశేఖర రెడ్డి ఇచ్చారు. ఆ తెచ్చిన ఘనత కూడా కొడాలి నాని గారిది. అది మీకు కనిపించట్లేదు. తర్వాత ఈ వైసీపీ వచ్చిన తర్వాత 10,000 పై చిల్లర పక్కా గృహాలు, సెంటు స్థలాలే కానివ్వండి, గృహాలు కట్టడం కానీ పక్కా గృహాలు ఇచ్చారు. అవి మీకు కనిపెట్టలేదు. ఎప్పుడో బ్రిటిష్ కాలంలో కట్టిన గవర్నమెంట్ హాస్పిటల్ శిథిల వ్యవస్థలో ఉంటే దాన్ని పడగొట్టేసి మళ్ళీ కొత్తది ఒకటి, పాతదాని స్థాయిలో ఇంకోటి, రెండు విధాలుగా కట్టేసి దాన్ని మెడికల్గా హాస్పిటల్ చక్కగా డెవలప్ చేసేసి ప్రతి ఒక్కరికి అందుబాటులో వైద్యం ఉండాలని చెప్పేసి చేసింది. అది మీకు కనిపించట్లేదు. అలానే గుడివాడకు చరిత్ర ఉంది. ఈ గుడివాడ పుణ్యభూమి. ఈ భూమి మేధావులని, రాజకీయ నాయకులని న్యాయస్థానంలో న్యాయమూర్తులుగా కూర్చోబెట్టిన చరిత్ర ఉన్న ఈ గుడివాడ పుణ్యభూమిలో ఎంతో మంది నాయకులు ఎదిగారు. ఇక్కడి నుంచి ఎంతో మంది ఢిల్లీ దాకా వెళ్ళారు. కానీ ఆ రోజు నుండి ఎవరన్నా గుడివాడ రైల్వే ఫ్లైఓవర్ కట్టాలని చెప్పేసి ఆలోచన వచ్చిందా? చేశారా? చేయగలిగారా? ఎవరూ చేయలేదు. కానీ మా ఎమ్మెల్యే మంత్రిగా ఉన్నప్పుడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి కేంద్రంతో ఒప్పించేసి రైల్వే ఫ్లైఓవర్ కట్టించిన ఘనత కొడాలి నాని గారిది. అది మీ కళ్ళ ముందు కనిపెట్టలేదు. పాపం మీ కళ్ళు కనిపెట్టలేదు అనుకుంటున్నాము. అలానే పంపుల చెరువు, దశాబ్దాలుగా పంపుల చెరువు పూడిపోయి శిథిల వ్యవస్థలో అక్కడ ఉన్న మోటార్లే కానివ్వండి, అక్కడ ఉన్న పనిముట్లే కానివ్వండి ఉంటే దాన్ని మొత్తం కూడా పూడిగా తీసేసి మళ్ళీ ఆ చెరువుని కూడా కెపాసిటీ పెంచి కొత్త టెక్నాలజీతో కొత్త మోటార్లను తీసుకొచ్చేసి పెట్టిన ఘనత కొడాలి నానిది. ఈ రోజు ఎండాకాలంలో కూడా పుష్కలంగా నీళ్ళు వస్తున్నాయంటే అది మీ ఘనత కాదు, కొడాలి నాని ఘనత. ఆయన చేశాడు కాబట్టి ఇవాళ నీళ్ళు వస్తున్నాయి. అలానే మీరు అంటున్నారు ఇవాళ రోడ్లు ఏదో ప్యాచ్ వర్క్ చేసి మేము చేశాను. ఆ రోడ్లు ప్యాచ్ వర్క్ కాదు, మా ప్రభుత్వం ఉన్నప్పుడే రోడ్లు మొత్తం శాంక్షన్ అయినాయి. ఈ లోపు ఎలక్షన్లు రావడము, ఎలక్షన్ల కోడ్ రావడం వల్ల అవి ఆగిపోయినాయి. కానీ మేము శాంక్షన్ చేసిన రోడ్లే, ఆ ప్యాచ్ వర్కులు చేసినా, సీసీ రోడ్లు వేసినా మీరు చేస్తున్నారు. కానీ మీరు కొత్తగా తెచ్చేది ఏమి లేదు. ప్రతి విషయంలో కూడా మీడియా ద్వారా చర్చలు వద్దు, ప్రజల ద్వారా చర్చిద్దాము, ప్రజల్లోకి వెళ్దాము, ప్రజా దర్బారు పెడదాము. ప్రజలు ఎవరు మేలు చేశారో, ఏ నాయకుడు మేలు చేశారో, ఏ ఎమ్మెల్యే వాళ్ళు అభివృద్ధి చెందిందో ప్రజలే ఇస్తారు. దానికి కట్టుబడి మేము ఉన్నాము. మళ్ళీ అతి ముఖ్యంగా చెప్పాలంటే, మీ నాయకుడు చంద్రబాబు నాయుడు అంటాడు నేను ప్రపంచ మేధావిని, నేను ప్రపంచాన్ని శాసిస్తాను, కేంద్రంలో నేను చక్రం తిప్పుతాను, కేంద్రంలో నేను లేకపోతే కేంద్ర ప్రభుత్వం లేదని చెప్పేసి. కానీ మీరు ఎలక్షన్లలో మీ మేనిఫెస్టోలో పెట్టింది మేము అధికారంలోకి వచ్చేస్తే మహిళమ్మలకి గ్యాస్ తక్కువ రేటుకి ఇస్తామన్నారు. మేము ఎలక్షన్లో మమ్మల్ని గెలిపించండి, విద్యుత్ బిల్లులు పెంచమన్నారు. మమ్మల్ని గెలిపించండి, మీకు వచ్చేసి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటామన్నారు.
పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గిస్తామని మీరు ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టారు. కానీ మీరు అడుగు పెట్టిన కాడి నుంచి ప్రతిదీ పెంచుకుంటూనే వెళ్ళిపోతున్నారు, కానీ దించుకుంటూ వెళ్ళిపోవట్లేదు. ముందు వీటి గురించి దృష్టి పెట్టండి. మాట్లాడాలంటే చాలా మాట్లాడగలుగుతాం, చేయగలుగుతాం. అతి ముఖ్యమైనది ఏంటంటే 20 సంవత్సరాల గుడివాడలో ఏకతాటిగా కొడాలి నాని పరిపాలించిన ఈ నియోజకవర్గము ఎంత డెవలప్ చేసిందనేది ప్రజలకు తెలుసు, మీకు తెలుసు. కానీ మీరు వచ్చిన తర్వాత గుడివాడని ఏ స్టేజ్కి తీసుకెళ్లారో, ఎంత అరాచకం సృష్టిస్తున్నారో, ఎలా చేస్తున్నారో మీ ఆత్మసాక్షిగా మీకు కూడా తెలుసు. మేము చెప్పవసరం లేదు. ప్రతి విషయాలకు కూడా ఒక సమయం, సందర్భం ఉంటుంది. రాండి, ప్రజల్లోకి వెళ్దాము, ప్రజాదరబారు పెడదాము. ప్రజలు ఎవరు అభివృద్ధి చేశారని ఒప్పుకుంటే వాళ్ళకే చేయకూడదాము.